ఈజ్ రన్ ఫర్ గన్. ఎస్, రన్ ఫర్ గన్. ఓకే, వెరీ గుడ్ సార్, క్లాప్స్ ఫర్ హిమ్. ఇట్లా మామూలుగా మనం క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళు చెప్పించుకుంటూ వీ కెన్ కంటిన్యూ యాక్టివిటీస్. యాక్టివిటీస్ ఆర్ ఇంపార్టెంట్. లైక్ దీస్ యాక్టివిటీస్ ఓన్లీ చైల్డ్ కెన్ లెర్న్. దెన్ వీ కెన్ ఇంప్రూవ్ లిజనింగ్ స్కిల్, అట్ ద సేమ్ టైం స్పీకింగ్ స్కిల్. మళ్ళీ చెప్పుర్రా అంటే చెప్తారు. ఇప్పుడు సార్ డాగ్ ఈజ్ ఆన్ ద లాగ్ చెప్పు, డాగ్ ఈజ్ ఆన్ ద లాగ్ అంటే ఈజీలీ చెప్తాయి. క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్. ఓకే, ఇన్ దిస్ వే వీ కెన్ ఇంట్రడ్యూస్ దీస్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ వర్డ్స్. ఐ రోట్ మెనీ ఫ్యామిలీ వర్డ్స్. ఏమి వచ్చేది ఈమె వచ్చేది అన్ని బోర్డు పైన ఎప్పుడో ఒక 7 years బ్యాక్ రాయించిన. ఇక ఎప్పుడన్నా టైం దొరికితే పోయి చదువుకోపోరా అంటే అందులో కూర్చోబెడతాం. ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు చదువుతూనే ఉంటాడు. ఇప్పుడు మా వల్లే ఫస్ట్ క్లాస్ అమ్మాయి కూడా బీ కోడ్ చేసుకుంటుంది. అంటే కొంతమంది తెలివి ఉంటుంది, ఆమెకు లెటర్లు వచ్చు, బిఏటి డైరెక్ట్ బీ కోడ్ చేసుకుంటుంది. బ్యాట్, క్యాట్, ఫ్యాట్, ఎఫ్ఏటి చదువుతుంది. అట్లా విద్యార్థులు కొంత క్లెవర్స్ ఏమో తొందరగా చేసుకుంటారు, ఇంకా కొంతమందికి ప్రాక్టీస్. ఇట్లా మనం విద్యార్థులకు ఇవి లిజనింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేయాలి, స్పీకింగ్, రీడింగ్, త్రూ రీడింగ్. అండ్ లాస్ట్ ఇట్ విల్ కమ్ అనదర్ వన్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్ సార్? దీస్ ఆర్ ద 60 పీరియడ్ ప్లాన్స్. అందులో ఉన్నదే చేయాలని ఏం లేదు, మనకు తెలుసు, మన ఇష్టం. కానీ నువ్వు నేర్పాల్సింది ఈ అనే సౌండ్ తోటి వచ్చే వర్డ్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ తోటి వచ్చే వర్డ్ ఫ్యామిలీని ఆ గంట సేపు నువ్వేం చేస్తావో చెయ్యి. ఆ గంట సేపట్లో ఈ తోటి వచ్చే వర్డ్ని అది చదవాలి, ఫస్ట్ వినరావాలి, స్పీకింగ్ చేయరావాలి, సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయండి, రీడింగ్ చేపియండి, రైటింగ్ చేపియండి. ఇప్పుడు ప్యారెంట్ ఇన్స్పెక్షన్స్ వస్తాయి, లేదా ఇంకే ఇన్స్పెక్షన్ వచ్చినా ఖచ్చితంగా మనం కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మన బాధ మనం కూడా పడాల్సి అయితే వస్తుంది. తప్పని పరిస్థితుల్లో మనం కూడా మన పిల్లలతో మాట్లాడడం ద్వారానే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్ స్కిల్స్. హియర్ ఆల్సో వన్ వీడియో. ఇప్పుడు పాపాయ ఉంది, పార్క్ ఉంది, బనానా, బుక్, ఇట్లా వర్డ్స్ ఆడ ఎక్కడ స్ట్రక్ అవుతుంది. ఇలాగ నేను చెప్పిన సిలబుల్ వైజ్ విడదీయడం, ఫోనిక్స్ సౌండ్ తెలవాలి ఫస్ట్. అని ఇది పు అనాలి, ఇది ఆ అనాలి, ఇట్లా వాడు అనడం రావాలి. ఇది పార్క్, ఆ పార్కా అని విద్యార్థికి అది ఎలా చెప్పాలి. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ప్రొనౌన్సింగ్ షార్ట్ వోవెల్ సౌండ్, లాంగ్ వోవెల్ సౌండ్. ఏ మేక్స్ ఇది ఆర్ డిఫరెంట్ సౌండ్స్. మా విద్యార్థి ఇప్పుడు ఏమంటారు, ఆర్ కంట్రోల్ వోవెల్. మళ్ళీ అది కొంతమంది అంటారు